నమస్తే. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందండి? జగన్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది నా కారణం. మాకు ఆయనంటే అంత ప్రేమ. ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే? జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేసేది మన పని మాకు తప్పదు. ఆయన వస్తే మాకు అంత సంతోషము. మాకు టీడీపీ అంటే నచ్చదు. మరి చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఇంకా మెరుగైన ప్రభుత్వాన్ని బాగా చేస్తామంటున్నారు కదా. ఎవరు ప్రేమ అది జగన్. మాకంటే జగన్ అంటే అంత ఇష్టము. జగన్ అంటే ప్రాణం. నాకు ఈ కొడీలు వచ్చామంటే మనం టీడీపీ అనే మనుషులు కాదు. నాకు ఆలూరు తాలూకు 20 నిలబెట్టి గెలిపిస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అది సైపోయినా మాకు అవమానం అంతే. ఆలూరు తాలూకా మాది 20 నిలబెట్టి ఒక 25-30 వేలు పెంచేస్తే గెలిపిస్తాం మరి చేత్తు. ఆలూరు తాలూకు మాది. టీడీపీ జనసేన రెండు పార్టీలు వస్తున్నాయి. అన్ని గాలికి పోతావు ఆలూరు తాలూకులో. జగన్ గారు భయపడరంటారా? ఎవరికి జగన్ వచ్చేది వైఎస్ఆర్ ఆలూరు తాలూకు వరకు. చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఎఫెక్ట్ పడుతుంటారా? మరి ఆ వల్ల కాంగ్రెస్ రాదు, ఏం రాదు. ఇది ఆదానిగానే వైఎస్ఆర్ మరి వచ్చేది కాదు. ఆదానిగానే వైఎస్ఆర్ మరి వచ్చేది. ఎన్ని సీట్లు వస్తాయండి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? వచ్చి సీఎం మరి వాడే. మరి సీఎం వాడే జగన్ మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ తిడతాడు మామూలు. సినిమా తీసుకోమంటే ఏమో మాట్లాడతాడు వాడు. జగన్కి ఏం సంబంధం అవుతాడు వాడు. వాళ్ళు చెప్పులు మోసుకునే సంబంధం కాడు. ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది మరి మీకు? ఎమ్మెల్యే గారికి ఆలూరు తాలూకులో ఇరుపచ్చి ఆదని శాపాసిరెడ్డి. జగన్ గారు పార్టీకి మామూలే జయరామని మార్చారు కదా వైఎస్ఆర్ పార్టీలే. అట్లా వానికి ఎవడిస్తాడు సీటీ? మా ఊరు బినిగేరుగా మనని చెప్పులతోనే వేస్తాము జయరామ్ గారిని. లోకేష్ గారు రెడ్ బుక్ లేదు రాస్తున్నారు. అది ఏం లేదు. నాకు జగన్ అంటే అంత ప్రేమ. ఆలూరు తాలూకులో ఇరుపచ్చన్న ఆదని శాపాసిరెడ్డి వైఎస్ఆర్. రావాలని కోరుకుంటున్నారు. జగన్ మాకు దేవుడిని అట్లా అన్న. నమస్తే అన్న. మాకు వచ్చేసి ఇప్పుడు జగన్ అన్న వచ్చేసి అమ్మ ఒడి ఇంకా నవరత్నాలు బాగానే ఇచ్చినాడు. దానివల్ల ఇంతకు ముందు ప్రభుత్వం అంటూ ఏం చేయలేరు. ఈ ప్రభుత్వం మేలు చేసింది చదువుకున్న విద్యార్థులకు కానీ. మాకు జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. నన్ను నమ్మండి, ఎంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాం, ఇంకా సంక్షేమం బాగా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమంటారు? ఫస్ట్ అందరూ హామీలు ఇస్తారు, ఏది చూపించాలి అది పద్ధతి. ఎన్ని సీట్లు వస్తాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? వస్తాయి ఒక 130-140 రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారండి, ఏమంటారు? మామూలే. ఆయన్ని ఇతన్ని తిట్టేది, ఇతన్ని ఆయన్ని తిట్టేది మామూలే రాజకీయం ఇది. ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఎమ్మెల్యే గారు ఎవరు మీకు? మాకు ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారే. ఎలా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నారు పని. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చినాడు, పట్టాలు ఇచ్చినాడు. వాళ్ళు అవును, ఆయన ఇంటనే బాగుంటది. ఎమ్మెల్యే సీట్ మార్చున్నారు, పార్టీ కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే సీట్ మార్చడం వల్ల? కొద్దిగా పడవచ్చు. లోకేష్ గారు రెడ్ బుక్ కదా రాస్తున్నారు మరి. ఆయన మనకి ఇక్కడ చెప్తాను కదండి, ఇక్కడ మనకంటూ ఏమి చేయలేరు వాళ్ళు. కదా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీరు కోరుకుంటున్నాం. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. 2024 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంటారు మీరు? జగన్ వస్తే బాగుంటదయా. జగన్ అందరు పేదోళ్ళకి పిల్లలకి బాగా చేసినాడు, స్కూల్కి. మరి నన్ను నమ్మండి, ఇంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాం చంద్రబాబు చెప్తున్నా, నమ్మరా మరి మీరు? చంద్రబాబు నమ్మల ముసలాడు మెత్తగా అయిపోయాడు, ఇంక దిగిపోతాడు. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తారు. జగన్ పేరు భయపడరా మరి? ఊరు భయపడు ఒంటరిగా వస్తాడుతాను. ఇంకా ఆయన కాంగ్రెస్ నుంచి మరి ఆయన కూడా రాదా? ఎఫెక్ట్ ఏం పడదా అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం పడదా, ఆయన గెలిచేది. ఇంకా మరి పథకాలు అనేది అప్పులు పెరిగిపోతున్నాయి అంటున్నారు కదా. ఏటికి అప్పులు పడు, ఆయన అప్పు చేసి అందరు పంచుతాడు కదా. సోమరిపోతులుగా మాట్లాడారు. ఏం మారలేము, అందరు బాగుంటాము. చిన్న చిన్న గొర్రెలు మేకలు తెచ్చుకునేమే. రాష్ట్రంలో అభివృద్ధి చేయడం లేదు, మరి రాజధాని పోలవరం నిర్మించలేదు అంటున్నారు. అది కానీ కట్టిస్తాడు నిదానం. ఆయన నిదానంగా కడతారా? పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సినిమాలు తీసేవమని ఆయన సరిపోతాడు. ఆయనకి మాటలను తొక్కేస్తా అంటున్నాడు. ఏం దక్కేస్తాడు ఆయన? జగన్ ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఎవరు వేస్తే ఏం చేయాలి? ఆయన గెలిచేదా? ఓ ఇసేత్ మరి 170 చేస్తాడు. జగన్ ఏం లేదు. లోకేష్ ఆడు తాగుతాడా తాగుతాడా. ఇక్కడ ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి వస్తే బాగుంటది. బాగా చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగా వస్తుంది. అంటే అమ్మ ఒడి వేస్తున్నాడు.
మళ్ళా తర్వాత భరోసా ఇస్తున్నాడు. మళ్ళా ఏమన్నా పిల్లలు బాగా చదువుతున్నారు. బుక్స్ కానీ షూ కానీ ప్రతి ఒక్కటి బాగా ఇచ్చారు. ఇంకా బాగానే ఉంది, అంత బాగుంది. చంద్రబాబు గారు ఏమన్నారంటే నేను ఎంతకన్నా మెరుగైన పథకాలు ఇస్తాను, ఇంకా సంక్షేమం బాగా చేస్తాను, నన్ను నమ్మండి అన్నారు. నమ్ముతారు. జనాలు నమ్మే కాలాలు పోయినాయి. ఇప్పుడు టీడీపీ జనసేన 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడరా మరి? ఆయన సింగల్ వస్తాడు సింహము. సింగల్ సింహం వచ్చినప్పుడు ఇంకా ఎన్ని వచ్చినా ఏం చేస్తాయి? ఈ పథకాలు ఇవ్వడం ద్వారా ప్రజలు సోమరిపోతులుగా మారిపోతున్నారని కొంతమంది అంటున్నారు. ఏం మారిపోరు, మారంటారా? మారు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి అన్నారు కొంతమంది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కానీ అప్పులు పెరిగినాయి. ఆయన లెక్క అయింది ఉంది. ఈయన అప్పులు పెరిగినా కానీ ప్రజలు మంచి చేసే అప్పులు పెరిగినాయి. అలా డెవలప్మెంట్ జరగలేదు అన్నారు, రాజధాని కట్టలేదు, పోలవరం నిర్మించలేదు అన్నారు అన్న. రాజా కట్టేస్తాడండి, ముందుకు కానీ కట్టేస్తాడు. 2024లో సీఎం అయినా కానీ కట్టే. ఈయనకి ఇంకా స్టార్టింగ్ ఇచ్చినారు. ఈయనకి ఇంకా 5 ఏళ్ళు అయింది అంతే. ఒక 10 సంవత్సరాలైనా అయింటే ఏదో అనేక 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళని ఇంత బాగా కనిపిస్తుంది. హాస్పిటల్ ఏంది, మళ్ళా స్కూల్ ఏంది, చాలా మళ్ళీ ఆటో డబ్బులు ఏంది, మంగళూరుకి డబ్బులు ఏంది, ప్రతి ఒక్కరికి బాగా చూసుకుంటున్నాడు. ఇంకేం కావాలి? ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఇక్కడ మంత్రాలయం బాలనాగరెడ్డి. లోకేష్ గారు అడుగుతున్నారు రాష్ట్రంలో. ఆవిడ పదయాత్ర చేసినప్పుడు కదా, ఆయన మామూలే. మళ్ళీ అది చూడగలని తిడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మామూలు ఆయన ఓర్చలేక మామూలే తిట్టేస్తారు. అది మామూలే అది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇంకంతే.